ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనే శీర్షిక క్రింద మేము చెప్తున్నటువంటి ధ్యానాలు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయో, లేకపోతే ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. దేవుని వా దేవుని దయ వలన మరి దేవుడు వాక్యం ఇచ్చాడు, దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, మనందరం కలిసి అర్థం చేసుకోవాలి అనేటువంటి గురితో ఉద్దేశంతో మేము చెబుతున్నాం. దీనికి కావాల్సినటువంటి క్లారిఫికేషన్ కానీ ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా అంటే అన్నీ అన్వయించుకుంటామని కాదు, దేవుడు ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే మనం అర్థం చేసుకోవాలని ఆయన ఉద్దేశం ఉంటుందో వాటిని మనం అర్థం చేసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనందరం ప్రయత్నించాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ సువార్తను ఏ విధంగా మన జీవితాలకి అవలంబించుకోవాలి అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయమే. అలాంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే దయచేసి మీరు అడగండి, మనం ప్రయత్నిస్తాం. ఓకే, వీలుగా ఉంటే ఈ లైవ్ టెలికాస్ట్లో ఉన్నప్పుడు వాటి గురించి ప్రస్తావిస్తాం. మీరు దయచేసి వినాలని మా ఆశ. ఇప్పుడు ఈ దినానికి అంటే ఫిబ్రవరి 24కి సంబంధించినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 10వ అధ్యాయం, ముఖ్యంగా 20వ వచనం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. మార్టిన్ లాయిడ్ జోన్స్ అని మరి బ్రిటన్లో ఒక విప్లవ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన 20th సెంచరీలో అత్యంత ప్రభావవంతమైన ప్రసంగికులలో ఒకరు మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన గురించి ఒక సంఘటన చెప్పబడుతుంది. ఆయన క్యాన్సర్తో చావుకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన స్నేహితులలో ఒకడు, అంతకుముందు ఆయనతో కలిసినటువంటి వ్యక్తి, తోటి పరిచారకుడు, ఈ విధంగా ప్రశ్నించాడు. మీరు సార్ మార్టిన్ గారు, మీరు ఏ విధంగా భరించుకోగలుగుతున్నారు ఈ పరిస్థితిని? వారంలో అనేక సార్లు ప్రసంగించే అలవాటు మీకుంది కదా, ముఖ్యమైన క్రైస్తవ సంస్థలను మీరు ప్రారంభించారు కదా, పుస్తకాల ద్వారా, టేపుల ద్వారా మీ యొక్క భావాలను, ఉద్దేశాలను, మీ యొక్క సందేశాన్ని 5 ఖండాల్లో అవన్నీ వ్యాపించిపోయినాయి కదా, ఇప్పుడైతే ఒక పెట్టెలో, ఒక బీరువాలో ఉన్నట్టుగా మీ పరిస్థితి ఉన్నది అని చెప్పినప్పుడు ఇంకా ఏమన్నాడంటే, అప్పుడప్పుడు కొంచెం ఎడిటింగ్ చేయటం తప్ప మీరు కుర్చీకి పరిమితమయ్యారు కదా మౌనంగా ఉండి అని. ఏ విధంగా ఈ వ్యాధిని భరిస్తున్నారనే ప్రశ్న కంటే వీటన్నిటికీ దూరంగా ఉన్నాననే వేదనను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అని ఆయన ప్రశ్నించాడు. క్యాన్సర్తో మీరు బాధపడవచ్చు, దానికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇలాంటి సేవ చేశారు, దానికి దూరంగా ఉన్నారు, అది ఇంకా ఎక్కువ వేదనగా ఉంటుంది కదా, దాన్ని ఎట్లా భరించుకోగలుగుతున్నారు అని ప్రశ్నించాడు ఆయన ఫెలో వర్కర్. దానికి స్పందిస్తూ మార్టిన్ లాయిడ్ జోన్స్ ఈ వచనాన్ని కోట్ చేశాడు. దయ్యములు మీకు
లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పాను అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను అది కోట్ చేశాడు. ఈ మాటలు సమయస్ఫూర్తితో అద్భుతంగా ఎత్తి చెప్పిన ముత్యాలుగా మనం ఎంచాలి. అప్పుడే ఈ మాటల సందర్భం ఏంటి? అప్పుడే పరిచర్య శిక్షణ నుండి ట్రైనింగ్ మిషన్కి వెళ్ళారు కదా శిష్యులు, యేసు ప్రభు వాళ్ళని పంపించాడు కదా 2x2. అక్కడ నుండి తిరిగి వచ్చి వాళ్ళు యేసు ప్రభుతో చెప్పినటువంటి మాటలు, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలననే మాకు లోబడుతున్నవని ఆశ్చర్యపడుతూ వాళ్ళు చెప్పారు. ప్రభువా అనేటువంటి మాట కూడా కొటేషన్లో ఉన్నది. అయితే యేసు వారిని ప్రోత్సహిస్తున్నాడని ఒక అర్థంగా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, కొంత ఎందువల్లంటే కొంత దర్శన అనుభవంతో యేసు ప్రభు చూశాడు. ఏం చూశాడు అనంటే, మెరుపు వలె సాతాను ఆకాశము నుండి పడుట యేసు ప్రభు చూశాడు. అది 18వ వచనంలో మనం చదువుతాం. శిష్యుల పరిచర్య శిక్షణను బట్టి చదువుకుందాం. మరి ఈ వాక్యం అంటే 10వ అధ్యాయం అంతా చదవకపోయినా కానీ కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలు చదువుకుంటే బాగుంటుంది. లూకా 10:18 ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని చెప్పాడు. శిష్యుల పరిచర్య, దాని అర్థం ఏంటి? శిష్యుల పరిచర్య శిక్షణ, ట్రైనింగ్ బట్టి సాతాను పడవేయబడినట్లు అది ఒక సూచనగాను బహిరంగ దర్శనగాను ఉంటున్నట్లు శిలువలో దీనిని సాధించిన ఒక నియమంగా, అంటే ఇన్ ప్రిన్సిపల్. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు చనిపోలేదు. ఈ అద్భుతాలను బట్టి, దెయ్యాలని వెళ్ళగొట్టడం, వాటిని బట్టి సైతాను ఒక విధంగా పడవేయబడింది ఇన్ ప్రిన్సిపల్. శిలువలో ఆయన చనిపోయినప్పుడు ఇన్ యాక్చువాలిటీ, కానీ ఇన్ ప్రిన్సిపల్ అది సైతానికి జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితి యేసు తలస్తున్నట్లుగా గమనించగలం. దీని విషయం మరి ప్రకటన గ్రంథం 12:9-12 మనం చూడగలుగుతాం. తన సమయం కొద్దిగా ఉన్నదని తలంచి సైతాను యొక్క ఉగ్రత యేసుక్రీస్తు యొక్క సంఘం వైపు తిరిగింది. ఎందుకంటే ఈ సైతాను ఘటసర్పం యేసుప్రభుని చేయలేకపోయింది. ఆయన పైకి లేపబడ్డాడు కాబట్టి, పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఇక సైతాన్ చేయగలిగింది ఏమి లేదని యేసుప్రభు యొక్క సంఘాన్ని, ఆయన శరీరంగా ఉన్నటువంటి సంఘాన్ని హింసించటం మొదలుపెట్టాడు. కానీ అది ఎందువలన? దానికి శక్తి ఎక్కువ ఉందని కాదు, తన సమయం కొద్దిగానే ఉన్నది. ఆ కొద్ది కాలంలోనే ఏ నష్టం చేయాలి సంఘానికంటే ఆ నష్టం చేయటానికి సైతానుడు పూనుకున్నాడు. ఆ విషయం ప్రకటన గ్రంథం 12:9-12 ఉంటుంది. వీటికంటే మిన్నైన ఆశ్చర్యకార్యాలను చూడగలరని యేసు తన శిష్యులతో పేర్కొని ఈ విధంగా మరి వాళ్ళని ప్రోత్సహించాడు. 18-19 వచనాలు. 10వ వచనం అధ్యాయం 18-19 వచనాలు. 18 కూడా. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటను శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు.
అని యేసు ప్రభు వాళ్ళని ప్రోత్సహిస్తూ చెప్పినటువంటి మాటలు. అయినను ఇక ఇప్పుడు మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పినటువంటి మాటలు దాని ప్రస్తావన ఉంటుందన్నమాట. అయినను ప్రభు అంటే 20వ వచనంలో ప్రభు తన సంభాషణ కొనసాగిస్తూ దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. ఒక విధంగా ప్రోత్సహించాడు. అయినా కానీ దాన్ని బట్టి కాదు సంతోషించేది, మీ యొక్క పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించండి అని యేసు ప్రభు 20వ వచనంలో చెప్తాడు. మన విజయాన్ని బట్టి సంతోషించుట సులభం. శిష్యులు సంతోషించారు కదా, అదే రీతిగా మనం కూడా సంతోషిస్తాం. మన పరిచర్యలో విజయాన్ని బట్టి సంతోషిస్తాం. ఫలభరితమైన పరిచర్యను బట్టి మనకు గుర్తింపు వచ్చి దానిలో చిక్కుకొని పోతాం. అది చిక్కు సమస్యగా తయారవుతుంది. ఆ విధంగా చిక్కుకొని పోవుట సామాన్యంగా జరిగే పరిస్థితి. అప్పుడు నిజానికి మన విజయం చేదుగా మారినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. కానీ ఇక్కడ సమస్య అది కాదు. అంటే విజయం వచ్చినప్పుడు ఎంతో సంతోషకరంగా ఉంటాం, కానీ అపజయం కలిగినప్పుడు ఇక సంతోషం ఏది ఉండదు. కానీ ఆ సమస్య అపజయం అనేది ఇక్కడ సమస్య కాదు. యేసుప్రభు యొక్క శిష్యులు చాలా సంబరపడిపోతున్నారు. ఇంతకంటే ఇక విజయోత్సవం ఇక లేదు అన్నమాట. అదే ప్రమాదానికి గురి చేస్తుంది. అప్పుడే సంభవించే ప్రమాదం అది ఏంటి అని అంటే విజయం. ఆ ప్రమాదం ఏంటి? విజయం. ఓకే, విజయం చాలా ప్రమాదం. ఎందుకని ప్రమాదం అంటే మనం ఆరాధించేది విజయం కానీ దేవుడు కాదు. అద్భుతంగా దేవుడు మనలను అంగీకరించాడనే ఆనంద బాష్పాలు ఆగిపోతాయి. మన విజయం ఒక్కటే పైకి కనిపిస్తుంది, దేవుడు కనిపించడు. దేవుడు మనలను అంగీకరించాడు అనేటువంటి సంతోషం పోద్ది. ఇక చివరిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే అదే కాదు, అద్భుతంగా దేవుడు మనలను అంగీకరించాడనే ఆనంద బాష్పాలు ఆగిపోతాయి. మన విజయం ఒక్కటే బయటికి కనిపిస్తుంది. ఘన విజయము సాధించిన సంఘ కాపరులు ఎంతోమంది ఉన్నారు. అదే కొద్దిమంది కాదు, చాలామంది ఉన్నారు. కాపర్లే కాదు, అనేక మంది సంఘ సభ్యులు కూడా చాకచక్యం కలిగినటువంటి పరిచర్య చేస్తారు. పాస్టర్లే కాదు, లే పీపుల్ కూడా ఈ పాపమునకు వాళ్ళు కూడా గురి అవుతారు. ఒక ప్రక్క సాంప్రదాయపరమైన దైవ సిద్ధాంతాలను బట్టి వారికి అప్పగించబడిన దృఢమైన పరిచర్యను బట్టి గర్వపడతారు. మరొక ప్రక్క కృత్రిమంగా తెలియకుండగానే వారు ఆరాధించే విగ్రహం ఏంటి? వారి విజయం. తెలియదు, దేవుణ్ణి వదిలిపెట్టి వారి యొక్క సక్సెస్ని, విజయాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారని వాళ్ళకే తెలియదు. అది చాలా మోసకరమైందన్నమాట. మోసకరమైన ఇలాంటి నకిలీ దేవుళ్ళ కంటే మించిన వారు ఎక్కువగా ఉండరు, మించిన దేవుళ్ళు ఎక్కువగా ఉండరు. ఇలాంటి శోధనలకు గురి అయినప్పుడు శ్రేష్టమైన కారణాలను బట్టి ఉల్లసించుట అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి శ్రేష్టమైనటువంటి కారణం ఏంటి? మనం సంతోషించగలిగినటువంటి కారణం మన పాపములను దేవుడు క్షమించాడని. ఇంకా దానికంటే ఏంటి? ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ కెన్ గివ్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కృపగలిగిన దేవుడు ముందుగా మనలను తలంచి ప్రేమించి మన పేర్లు పరలోకంలో లిఖించాడు.
దానికంటే ప్రోత్సాహకరంగా ఉండేటువంటి కారణం వేరేది ఉండదు. ఆ విషయాన్ని గుర్తించి మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పాడు, రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జాగ్రత్త. ఎక్కువ చాకచక్యం, ఎక్కువ పేరు ప్రసిద్ధులు, ఎక్కువ తలాంతులు, ఎక్కువ ధనం ఉంటే వచ్చేటువంటి ప్రమాదం అది. ఆ ప్రమాదం నుండి మనల్ని కాపాడాలి. ఆ ప్రమాదం లేదు అని అనుకుంటే దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు, ధనం, అందచందాలు, అధికారం ఎందుకు ఇవ్వడు అంటే అవి మనకు దేవుడు అవుతాయి. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు ఆ ప్రమాదాన్ని నుండి, ఆ శోధన నుండి మనల్ని తొలగించటానికి కొన్ని శ్రమలు పెడతాడు. అప్పుడు దేవునిపై ఆధారపడతాం, ఆయన ఆరాధిస్తాం. నేటి ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమించి పరలోకంలో ముందు అడుగుపెట్టి మనం చేసిన దానికి ఆయన స్పందించటం కాదు, పరలోకంలోనే మన పేర్లు జీవగ్రంథంలో రాశాడు. దాన్ని బట్టి మనం సంతోషిద్దాం. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, how grateful we are for this great truth that you forgave our sins and you have thought of us, and out of love you have written our names in the book of life and no one can rub it off. Thank you for that assurance. Thank you for that encouragement. We want to worship you for that. Give you thanks in Jesus' name. Amen. God bless you. See you tomorrow.